రెడ్డి గారి గెలుపు ఇంతకుముందు దయాన్ని చెప్పినట్టు 3 రకాలుగా జరిగింది. ఒకటి రాయించుకున్న ఓట్లు, దొంగ ఓట్లు, రాయించుకున్న ఓట్లు. రెండోది వేయించుకున్న ఓట్లు, ఏది ఆటోలలో తెచ్చుకొని వాటికి పోలీసులను అడ్డం పెట్టుకొని పక్క కాన్స్టిట్యూన్సీలకు వెళ్ళి తెచ్చుకొని వేయించుకున్న దొంగ ఓట్లు. మూడోది కొనుక్కున్న ఓట్లు. రాయించిన ఓట్లు, వేయించిన ఓట్లు, కొనుక్కున్న ఓట్లతో గెలిచిన గెలుపు అని నేనైతే అనుకుంటలేను, జూబ్లీహిల్స్ ప్రజలు కూడా అనుకుంటలేరనే నేను కూడా అనుకుంటా ఉన్నా. ఒక్క మాట మాత్రం పక్క, సరే ఒక ఉప ఎన్నిక కాబట్టి ఏదో కింద పడి మీద పడి మరి మీరు చూసి ఎట్లెట్లా ఉరికించినామో వాళ్ళని చూసిరు కదా. ముఖ్యమంత్రి అనేటోడు వారం రోజులు నీడు ఈ ఉప ఎన్నికల వారం రోజులు కాలికి బల్పం కట్టుకొని ఆఖరి యూసు కూడా గలీలలో కూడా తిరిగి పాదయాత్ర చేసుకుంటాం. రెండోది ఒక్క దెబ్బకు ఒక్క మాటకు ఇవాళ ఒక మైనారిటీకి మంత్రి పదవి కూడా వచ్చింది. జరుగుతుంది ఒకరిని మంత్రి చేసినాం, ముఖ్యమంత్రికి ముత్యంటలు పట్టించినాం, మంత్రివర్గం మొత్తం ఆఖరికి ఎలక్షన్ జరిగే రోజు కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గల్లీలలో తిరుగుతున్నాడు జూబ్లీహిల్స్ లో. ఒక పరిస్థితి తెచ్చినాం కాంగ్రెస్ పార్టీ. ఏది 2 ఏళ్లు తిరగకుండానే చెమటలు పట్టినాయి. 2 ఏళ్లు తిరగకుండానే ఓడిపోతామేమో అనే భయంతో గడగడ వణికిపోయి ఇవాళ గెలిచినప్పుడు సాగు తప్పి కన్ను పెట్టవే అని చెప్పి లోపల గుద్దుకుంటారు.